హాయ్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో వచ్చేసి మనము ఫర్ ఈచ్ లూప్ గురించి తెలుసుకుందాము. మనం ఆల్రెడీ మనం స్టేట్మెంట్స్ అవి డిస్కస్ చేసేటప్పుడు లైక్ లూపింగ్ స్టేట్మెంట్స్ అవి అప్పుడు మనం ఫర్ ఈచ్ స్టేట్మెంట్ అవి మనం మళ్ళీ డిస్కస్ చేస్తామన్నా. సో ఆ వీడియో అనేది ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం అరేస్ అనే టాపిక్స్ మనం డిస్కస్ చేసాం కదా. సో దాని కంటిన్యూషన్గా ఇక్కడ మనం ఫర్ ఈచ్ లూప్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ ఫర్ ఈచ్ లూప్ వచ్చేసి మనము ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అని కూడా అనడం జరుగుతుంది. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు లైక్ ఈ ఫర్ ఈచ్ ఇక్కడ ఒకసారి మామూలు నార్మల్ ఫర్ లూప్ తీసుకుంటే ఈ టోటల్ ఇదంతా రాయాల్సి ఉంటుంది కదా, అంటే కోడింగ్ వైజ్ మనకి కాంప్లెక్సిటీ ఉంటుంది కదా. సో దాంతో కంపేర్ చేస్తే ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు నేను అంటే ఈ టోటల్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది కదా. సో ఈ రిజల్ట్ అనేది వచ్చింది కదా, సేమ్ రిజల్టే మనకు ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకుని కూడా మనం రాబట్టవచ్చు, అది కూడా విత్ లెస్ కోడ్తో. సో అది ఎలా అంటే ఫర్ సపోజ్ ఇక్కడ డేటా టైప్ అండ్ వేరియబుల్. సో ఈ అరే రెఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా, సో అది అనేది మనం ఇక్కడ అసైన్ చేయాలి. అండ్ మనం వచ్చేసి సో ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలనుకుంటాం కదా. సో ఇక్కడ మనము ఈ కే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీని మీనింగ్ వచ్చేసి నేను ఒక డేటా టైప్ వేరియబుల్ తీసుకొని ఈ అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ వేరియబుల్ రెఫరెన్స్ వేరియబుల్ అనేది ఇక్కడ పాస్ చేయడం జరిగింది. చేసి ఈ వేరియబుల్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇదే సేమ్ రిజల్ట్ మళ్ళీ ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది. చూసారా, సేమ్ రిజల్ట్ రావడం జరిగింది. సో కంపేర్ టు ఫర్ లూప్ ఇక్కడ ఒకసారి కంపేర్ చేయండి. ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ వచ్చేసి ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి, తర్వాత మళ్ళీ కండిషన్ రాయాలి, మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయాలి కదా. అలా కాకుండా జస్ట్ ఇలా మనము ఒక డేటా టైప్ తీసుకొని ఈ రెఫరెన్స్ వేరియబుల్ పాస్ చేస్తే డైరెక్ట్గా వాల్యూస్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో దీంతో పోలిస్తే ఇది చాలా సింపుల్గా ఉంది కదా. అంటే కోడింగ్ వైజ్ లైక్ ఇది వచ్చేసి మామూలుగా మనం లైక్ బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. రియల్ టైం వచ్చేసి మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఇలాంటి కోడ్ యూజ్ చేయలేము ఫర్ లూప్, అంటే నార్మల్ ఫర్ లూప్. సో ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేస్తాము, అది కూడా మెయిన్ కలెక్షన్ టాపిక్స్లో. ఓకే, సో అందుకోసమని ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ సేమ్ వన్ ఇక్కడ 2D అరేలో ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. సో 2D అరేలో మనం ఎలా చేస్తామంటే, ఓకే ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే మనకి ఏంది వస్తుంది, ఈ రిజల్ట్ అనేది వస్తుంది కదా. అలా కాకుండా కామెంట్ చేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి మనం ఈ 2D అరేని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఓకే కే అరే ఆఫ్ డి కదా, అది రెఫరెన్స్ వేరియబుల్. సో డి అనేది ఇక్కడ పాస్ చేయాలి మనము. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ ఇది 2D అరే కాబట్టి మళ్ళీ ఇన్సైడ్ అంటే నెస్టెడ్ లూప్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ, అది కూడా ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకుంది. సో ఇక్కడ ఇంట్ ఎల్ ఏదో ఒక రెఫరెన్స్ వేరియబుల్ మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఈ వాల్యూ అనేది ఈ రెఫరెన్స్ వేరియబుల్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇన్సైడ్ దిస్లో నేను ఈ వాల్యూస్ అనేది నేను ప్రింట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మన స్పేస్ కావాలి కాబట్టి ఓకే. ఇప్పుడు చూడండి మన సేమ్ రిజల్ట్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈ ఆర్డర్లో కావాలి కదా. సో దానికోసం మనం వచ్చేసి జస్ట్ ప్రింట్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ ఎలా అనేది ఆల్రెడీ మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు నేను డిస్కస్ చేశాను. ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అయినట్లే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అనేది చూడవచ్చు. చూసారా, సేమ్ రిజల్ట్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఫర్ ఈచ్ లూప్ సంబంధించినటువంటిది. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.